What is the counter? What is the count? What? Which is counting? Which is counting? Simple. పర్లేదురా నేను కరెక్ట్ చేస్తా. Next. What is the counting? Yes. Clock. Right. So count is nothing but counts number of clock pulses. Inverse line clock pulses check చేయాలి. Number of clock pulses check చేయాలి. So what is clock pulse అంటే ఇలా ఇస్తుంది. This is clock pulse. So how many clock pulses are there here? What is the clock? ఒక కంప్లీట్ సైకిల్ ఒక మళ్ళీ రిపీట్ అవ్వడానికి క్లాక్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు గడియారంలో క్లాక్ అంటే ఏంటి? ఇలా ఇలా తిరుగుతూ మొత్తం అలా సైకిల్ గా తిరుగుతూ ఉంటే దట్ ఇస్ కాల్డ్ as క్లాక్ విచ్ ఈస్ రిపీటింగ్ ఆఫ్టర్ సమ్ టైం. ఓకేనా? మనకు ప్రతిసారి ఇప్పుడు సెకండ్స్ ఎవ్రీ సెకండ్ కి ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. అట్లా 3600 సెకండ్స్కి మళ్ళీ పైకి వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ as క్లాక్ హియర్. ఓకే, ఇక్కడ క్లాక్ ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి ఇక్కడ పోయింది, మళ్ళీ పోయింది, మళ్ళీ ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం పడుతుంది? దిస్ ఇస్ కాల్డ్ వన్ క్లాక్. వన్ క్లాక్. ఇప్పుడు ఎన్ని క్లాక్లు ఉన్నాయి ఇక్కడ? దిస్ ఇస్ 1 అని ఈ నుంచి దాకా 1. నౌ హియర్ 2, నెక్స్ట్ హియర్ 3, నెక్స్ట్ హియర్ 4. సో నౌ ద అవుట్పుట్ ఆఫ్ రిజిస్టర్స్, అవుట్పుట్ ఆఫ్ రిజిస్టర్స్. సో మీకు సో ఎన్ని రిజిస్టర్స్? ఒక 2 రిజిస్టర్స్. ఒక్కొక్క రిజిస్టర్ ఎంత స్టోర్ చేసుకుంటారు డేటా? 1 బిట్ స్టోర్ చేసుకుంటారు. ఇప్పుడు 4 అని చూపించాలంటే మనకి బైనరీలో 4 ఎంత చూపించాలి? 4 ని బైనరీలో ఎంత చూపించాలి? 100. సో ఎన్ని కావాలి? ఎన్ని బిట్స్, ఎన్ని రిజిస్టర్స్ కావాలి? 3 రిజిస్టర్స్ కావాలి. సో 3 రిజిస్టర్స్ ఉంది. ఒక దాంట్లో 1 ఉండాలి, ఒక దాంట్లో 0 ఉండాలి, ఒక దాంట్లో 0 ఉండాలి. రైట్? సో కౌంటర్ ఈజ్ ఎ డివైస్ విచ్ కౌంట్స్ నెంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్. సో ఎన్ని క్లాక్ పల్సెస్ వచ్చాయో అది రిజల్ట్ ఎక్కడ స్టోర్ అయి ఉండాలి అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ లో స్టోర్ అయి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్లాక్ పల్స్ ఎక్స్ట్రా ఉంది అనుకో. నౌ ఇట్ ఈస్ 5. సో అంటే క్లాక్ పల్స్ మనం ఇక్కడ ఇచ్చేది చేస్తారు అనుకుంటున్నాను. ఎస్, ఇక్కడ ఇస్తావు, బట్ ఇక్కడ ఇచ్చిన వల్ల ఇక్కడ దీని లోపల ఉన్న డేటా మారాలి. దాంట్లో ఉన్న లోపల ఉన్న డేటా మారాలి. సో ఇప్పుడు ఏంటి 5 అంటే ఎలా? బయట ఏమొస్తుంది? 5 అంటే 1 0 1 అని వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏముండాలి? ఇక్కడ 1 0 ఇక్కడే ఉండాలి. ఓన్లీ ఏం మారాలి? ఇప్పుడు ఇది మారాలి. సో అది ఎలా రాస్తాం అనేది నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ మీద యూజ్ అయ్యింది. ఇప్పుడు వితౌట్ స్టార్టింగ్ అంటే స్టార్టింగ్లో క్లాక్ పల్సెస్ ఏంటంటాయి? 0 ఉంటాయి క్లాక్ పల్సెస్. సో ఇఫ్ రీసెట్ చేసిన వెంటనే ప్రోగ్రామ్లో ఇఫ్ రీసెట్ చేసిన వెంటనే ఏముండాలి? క్లాక్ పల్స్ అన్ని రిజిస్టర్స్ ఏముండాలి? 0 0 0 ఉండాలి. నెక్స్ట్ రీసెట్ కాకుండా ఎల్స్ కేసులో ఏముండాలి? క్లాక్ కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. క్లాక్ వస్తూ ఉంటే 1 + 1 అంటే సో ఒక కౌంట్ని ఇనిషియల్గా కౌంట్ Cout ని 0 0 0 చేసి ఇంకా Cout ఈజ్ ఈక్వల్ టు Cout + 1 అట్లా ఎవ్రీ క్లాక్ పల్స్కి ఒక ఇఫ్ కండిషన్ రాసుకొని రిపీట్ అవుతూ లూప్ పెట్టుకున్నామంటే అది కౌంట్ చేస్తూ ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? సో కౌంట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ కౌంట్స్ నెంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, so basically counters are divided into 2 types. There are asynchronous counters, synchronous counters. Like ఇప్పుడు మీ పిన్ నెంబర్ చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఎంతమంది వచ్చారని చెప్పడానికి వాటిని లేచి 1 చెప్పరా బాబు అంటే వాడిని కౌంట్ చేయమని. ఎంతమంది వచ్చారు నేను కౌంట్ చేయడం వదిలేసి వాడిని స్టార్ట్ చేయమని. నువ్వు ఎన్నో వాడు లేచి చెప్పండి. వాడు లేచి నేను ఫస్ట్ వన్ అని చెప్పాడు. పక్కన తను సెకండ్, థర్డ్. ఇప్పుడు థర్డ్ వాడు కొంచెం లేట్ అయ్యింది. సో అప్పుడు వీడు చెప్తే కానీ నెక్స్ట్ వాడు చెప్పడు. సో దిస్ ఈజ్ నాట్ అసింక్రనస్. వాళ్ళిద్దరు సింక్లో లేరు. సింక్రనస్ అంటే సింక్రనస్కి ఆపోజిట్ అసింక్రనస్. అంటే వీడు ఫస్ట్ రోడ్ టైం లేయడానికి ఎంత టైం తీసుకున్నాడో మూడో వాడు అంత టైం తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, ఇంకా తక్కువ తీసుకోవచ్చు. అలా పిచ్చిగా అంటే ఒక్కొక్కటికి ఒకటి సంబంధం లేకుండా ఉన్నాడు. అసింక్రనస్. సింక్రనస్లో లేరు. అక్కడ డ్రాబ్యాక్ ఏంటి? అసింక్రనస్లో ఇప్పుడు ఒక రిజిస్టర్ మారాక ఇది దీంట్లో చేంజ్ జరిగాక ఈ పక్కకు వస్తుంది, దీంట్లో చేంజ్ జరిగాక ఈ పక్క ఒకటి వస్తుంది.
అట్లా ఎంతమంది ఉంటే ఈ పక్క వస్తూ ఉంటారు. అంటే కౌంటింగ్ ఆఫ్ క్లాక్ పల్సెస్ హ్యాపెన్స్ ఫ్రమ్ రిజిస్టర్ టు రిజిస్టర్. ఒక రిజిస్టర్ అయిపోయాక ఫస్ట్ రిజిస్టర్ అయిపోతే సెకండ్ రిజిస్టర్ వెళ్తారు, సెకండ్ రిజిస్టర్ అయిపోతే థర్డ్ రిజిస్టర్ వెళ్తారు, థర్డ్ రిజిస్టర్ అయిపోతే ఫోర్త్ రిజిస్టర్ వెళ్తారు. దిస్ ఈస్ కాల్డ్ అసింక్రనస్. The aim of both are same. What is the both are same? Counting. అంటే ఎన్ని క్లాక్ పల్స్ వచ్చాయి కౌంట్ చేయాలి, బట్ ద మెథడ్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మీరు ఎంతమంది వచ్చారు అనే దాన్ని నేను మిమ్మల్ని లేచి చెప్పరా అని చెప్పకుండా నేనే ఎంచుకోవచ్చు 1 2 3 4 5 6 7 బికాస్ ఐ ఆమ్ ఫిక్స్డ్, నా స్పీడ్ ఒకటే ఉంటుంది. బట్ అలా కాకుండా మిమ్మల్ని కౌంట్ చేసుకుంటా అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిద్రపోతా ఉంటాడు, ఓకేనా, ఒకడు అసలు చెప్పడం ఇష్టం లేదు, వాడు ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేవాడు చెప్పగానే ఖాళీ కూర్చున్నాడు అంటాడు, వాడు అయినంత వరకు పక్కన మూవ్ అవ్వ. గొడవ అండర్స్టాండ్? సో ఇక్కడ అసింక్రనస్ లో ఏంటంటే దీంతో సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, డైరెక్ట్ గా ఐ కౌంట్ ఇట్. ఒక క్లాక్ ఇచ్చేసుకొని డైరెక్ట్ గా క్లాక్ ఇచ్చేసుకుంటాడు. అంటే ఈడ వచ్చే క్లాక్ పల్స్ అనేది దీనికి ఎంత వెళ్తారా, దీనికి ఎంత వెళ్తారా, దీనికి ఎంత వెళ్తారా, దీనికి ఎంత వెళ్తారా, సేమ్ అండి. సో విత్ దట్ కౌంటింగ్ బికమ్స్ ఫాస్ట్. సార్ మరి అంత క్లియర్గా ఉంది కదా, సింక్రనస్ చాలా ఫాస్ట్ అని ఉంది, క్లాక్ పల్సెస్ బాగా కౌంట్ చేస్తారు కదా, మనకు అసింక్రనస్ ఎందుకు యూజ్ అవుతుంది సార్? సో ఇక్కడ ఏంటంటే యూజువల్గా ఇక్కడ ఈ క్లాక్ సిగ్నల్ ని అన్నిటికీ ఈక్వల్గా ఇచ్చుకోవాలి. ఇప్పుడు 4 లైన్లు పర్లేదు, ఒక 20 లైన్లు క్లాక్ సిగ్నల్ ఈక్వల్ లేదు, అంత స్ట్రెంత్ మెయింటైన్ చేయాలి. క్లాక్ అందరికి వెళ్ళాలి కదా, 10 రిజిస్టర్స్కి వెళ్ళాలి కదా. ఈ క్లాక్ సిగ్నల్ నేను అంతా మెయింటైన్ అంటే ఇదే సిగ్నల్ కామన్గా అన్నిటికీ వెళ్ళేటట్టు మెయింటైన్ చేయగలగాలి, అంటే ప్యారల్గా వెళ్ళగలగాలి. సో ఒక దాంట్లో 1 0 కాస్త ఒక కన్ఫ్యూజ్ అయిపోయినా కూడా ఒక దాని యొక్క అవుట్పుట్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. సో దట్ ఇస్ ద టాపిక్. So here we cannot maintain the clock equal to all the registers. Minimum una ఒకటో రెండో ఉన్నప్పుడు ఈజీ, బట్ రెండు ఉన్నప్పుడు కష్టం. This is one of the drawback. Okay, next. Sir, which is best ఇక్కడ? Asynchronous no? Synchronous obviously. If you maintain clock, synchronous is the best. But clock అనేది ఓన్లీ ఫస్ట్ తోటే ఇస్తావు, ఇది ఒక్కటి దానికి ఇస్తావు, మిగతా అన్నిటికీ క్లాక్ ఇలా ఇస్తే దట్ ఈస్ కాల్డ్ as asynchronous. Is it clear? Okay, now again broadly these are divided into again two types, 2 or 3 types. That is అంటే 0 నుంచి 1 2 3 4 ఇలా స్టార్ట్ చేసుకుంటే this is called as up counter, ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అప్పుడు ఇనిషియల్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 0, నెక్స్ట్ వి +1 అవుతుంది. This is called up counting. డౌన్ కౌంటింగ్ అంటే ఇనిషియల్ గా హైయెస్ట్, ఇనిషియల్ గా ఎంత మంది మాక్సిమం ఉన్నారు చూసి 3 4 3 2 1 0 ఇలా డిక్రిమెంట్ లో చేసుకుంటే దిస్ ఇస్ కాల్డ్ డౌన్ కౌంటింగ్. అప్పుడు రీసెట్ లో ఏం చేయాలి? రీసెట్ లో డౌన్ కౌంటింగ్ లో రీసెట్ ఏం చేయాలి? సో రీసెట్ జరిగినప్పుడు అంటే అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ లో బై డిఫాల్ట్ ఎంత ఉంటది? అప్ కౌంటింగ్ లో 0 0 0 అంటే 0 0 నుంచి స్టార్ట్ అవుతుంది. డౌన్ కౌంటింగ్ అయితే అన్నిట్లో ఏముంటది? ఆల్రెడీ మాక్సిమం ఉంటది, మాక్సిమం ఆ నుంచి డిక్రిమెంట్ అవుతూ ఉండాలి. దట్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ అప్ కౌంటింగ్, డౌన్ కౌంటింగ్. అప్ కౌంటింగ్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, డౌన్ కౌంటింగ్ అయితే మాక్సిమం నుంచి 8కి వస్తూ ఉంటుంది. Is it clear? Is it? So this is the fundamental. So there are multiple types called as up or down counter. Up or down counter. And రెండు కలిపి కూడా ఒక కౌంటింగ్ డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అసింక్రనస్ సింక్రనస్ కౌంటర్స్. సో దీన్ని మనం ప్రోగ్రామింగ్ లో ఇంప్లిమెంట్ చేయాలి. సో ద మెయిన్ ఫండా హియర్ ఇస్ టు క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్. ఓకే, సో దానికి ఇంకా బిహేవియర్ మోడల్లో అంటే లాజికల్ లోపల ఏం గేట్స్ వాడాలి, ఏం కావాలి, ఎంత అవసరం లేదు. బిహేవియర్ మోడల్ జస్ట్ వాట్ ఇస్ ద ఫండమెంటల్, ఫస్ట్ ఇనిషియల్గా రీసెట్ చేయాలి. ఫైన్ సార్, ఇప్పుడు క్లాక్ పల్సెస్ అన్నారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ 2 సెకండ్స్ పడుతుంది, ఇదంతా క్లాక్ పల్స్. ఏ దాన్ని నేను ఏదో ఒక పారామీటర్ తీసుకోవాలి ఈక్వల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు వచ్చాడు లేదా వాడు లేచి నిలబడుకోరా అన్నా అనుకో, వాడు పూర్తిగా నిలబడకుండా వాడిని కౌంట్ చేసుకుంటాం. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఎంతమంది టిఫిన్ చేశారు అని చేతులు ఎత్తారు. సో ఇప్పుడు సగం ఎత్తులో నేను ఎలా తీసుకోవాలి? పూర్తిగా దించేస్తే వాడు 0కి తీసుకుంటా, పూర్తిగా ఎత్తే వాడు 1గా తీసుకుంటా. నీకు ఎనర్జీ లేక ఆల్రెడీ సగంలో పెట్టుకుంటే దాన్ని ఎలా తీసుకోవాలి నేను? సిమిలర్లీ ఈ క్లాక్ పల్స్లో ఈ నుంచి డైరెక్ట్ వేస్ట్ ఏదో ఒక దానికి పారామీటర్ తీసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎడ్జ్ ఆర్ లెవెల్ ట్రిగరింగ్. సో మోస్ట్లీ మనము ఎడ్జ్ ట్రిగరింగ్కి వెళ్తాం. దిస్ ఈజ్ పాజిటివ్ ఎడ్జ్. అంటే ఇలా వచ్చినప్పుడు ప్రతిసారి 0 to 1 మూవ్ అయితే దిస్ ఇస్ కాల్డ్ పాజిటివ్. అంటే నీలో ప్రస్తుతానికి 0 ఉంది, పైకి ఇంక్రీజ్ చేస్తాను, దిస్ కాల్డ్ పాజిటివ్, ఇంక్రీజ్ అయ్యింది.
పాజిటివ్ ఎడ్జ్ అంటాం అన్నమాట. దీన్ని పిఓఎస్ ఎడ్జ్ అంటాం. గొడవ పాయింట్ అంటే ఇప్పుడు ఈ ఒక్క చోట ఇది తీసుకుంటే ఇంక ప్రతి చోట ఏది తీసుకోవాలి కౌంట్ చేయడానికి? మనం దీన్ని కౌంట్ చేయాలనుకుంటున్నాం, ఏదో ఒక పారామీటర్గా తీసుకోవాలి. ఓకే, ఒక చోట ఇలాంటి ఎన్ని కనిపిస్తున్నాయో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా మొత్తం లేదు ఓన్లీ ఇది ఒకటే ఉంది. ఎలాగంటే మామూలుగా మనకు ఒక క్లాక్ అంటే ఇట్లా వెళ్ళాలి మనం కంప్లీట్ కదా. ఇప్పుడు ఈ నుంచి వీడికి వెళ్ళి ఇలా అయిపోయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అర్థం అంటే పూర్తిగా ఉంటే క్లాక్ ముక్కల భాగం వచ్చింది అయినా మనం క్లాక్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇన్ దిస్ హోల్ క్లాక్ వాట్ వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ ఫ్రమ్ 0 to 1 ని కన్సిడర్ చేస్తున్నాం. ఈ ట్రాన్సిషన్ ఎక్కడ ఉంది? అదే ఇక్కడ ఉంది ట్రాన్సిషన్. నెక్స్ట్ టైం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 1 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 4 నెక్స్ట్ 5 నెక్స్ట్ 6 అంటే కొంచెం ఆ పక్క లేకపోయినా కూడా we will considering this because క్లాక్ మొత్తంలో we are taking only positive edge అంటే మూల, పాజిటివ్ అంటే ఇట్లా మూల. ఎందుకంటే రెండో పక్క ఈ పక్క ఇది కూడా ఎడ్జే ఒక ఇలా నీకు కనిపించింది అనుకో, ఇది ఎడ్జ్. సో అందుకే రెండు వైపు పెట్టుకోం. ఇలా 0 నుంచి 1 పోతే పాజిటివ్, 1 నుంచి 0కి వస్తే నెగిటివ్. ఏదో ఒకటి తీసుకోవాలి, పాజిటివ్ ఎడ్జా నెగిటివ్ ఎడ్జా తీసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? సో ఫైన్, లెట్ మీ కంక్లూడ్ దిస్. కౌంటర్ ఇస్ నథింగ్ బట్ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్. ఆ క్లాక్ పల్సెస్ కౌంట్ చేసిన విషయం ఎక్కడో చోట స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్స్ వాడుకుంటున్నాం. ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజువల్గా ఇది కౌంటర్స్ రన్స్ విత్ టాగ్లింగ్ నేచర్ వల్ల ఇక్కడ 1 to 0 స్టోర్ అవ్వాలి కదా. ఈ రెండు 1 to 0 ఉండాలి. ఇంతకుముందు ఏమైనా 0 ఏమైంది, ఇప్పుడు 1 అయింది. అంటే ఏమైంది? టాగుల్ అయింది. సో టాగుల్ నేచర్ ఉండే ఫ్లిప్ ఫ్లాప్స్ ఏమేమి ఉన్నాయి మనకు? ఏమేమి ఉన్నాయి? టీ ఫ్లిప్ ఫ్లాప్ ఇస్ టాగుల్. నెక్స్ట్ జే. సో కౌంటర్స్ లో మనం వాడాల్సిన ఓన్లీ రిజిస్టర్స్ ఏంటి? జే అండ్ కే. సార్ జే అండ్ కే ఇదొక ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ ఈ రెండే యూజ్ చేస్తాం. డి ఫ్లిప్ ఫ్లాప్ ఇక్కడ యూజ్ అవ్వదు. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ లో వస్తుంది. కౌంటర్స్ లో వాడే ఫ్లిప్ ఫ్లాప్స్ ఏమేంటి? జేకే అండ్ టీ ఫ్లిప్ ఫ్లాప్ వాడతాం. వై? బికాస్ ఆఫ్ in storing the data of number of clock pulses in counter we require toggling nature. Toggling nature is available only in JK flip flop and K flip flop. Hence we use JKR and RT వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ టీఏ వాడుకుంటాం. వేరే రిజిస్టర్స్కి వెళ్దాం. రిజిస్టర్స్ ఫ్లిప్లో సిప్ అవి ఉన్నాయి కదా, సీరియల్ ప్యారలల్ సీరియల్. అక్కడ టాగ్లింగ్ నేచర్ అవసరం లేదు. డేటా స్టోర్ చేసుకోవాలి అంతే. డేటా స్టోర్ అవ్వాలి. సో స్టోర్ అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు బి రిమైన్ సేమ్. డేటా హ్యాస్ టు బి రిమైన్ సేమ్. అక్కడ ఉండాల్సిన డేటా ఎంత టైం అయినా కూడా అక్కడే ఉండాలి. అంతే కదా. డేటా స్టోరేజ్ అంటే ఏంటి? ఇప్పుడు మీ మెమరీలో ఏ ఆన్సర్ ఉందో ఆ ఆన్సర్ ఒక 20 రోజుల తర్వాత కూడా అక్కడే ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ డేటా స్టోరేజ్. అంతేనా? కాన్సెప్ట్ అంతేనా? ఫైన్. డేటా స్టోరేజ్. సో ఈ కాన్సెప్ట్ని వాడుకోండి, డేటా స్టోరేజ్ని వాడుకొని ఏ ఫ్లిప్ ఫ్లాప్స్ వాడచ్చు మ్యాక్సిమం మనము? డిలే ఫ్లిప్ ఫ్లాప్. డి ఈజ్ మోస్ట్లీ ప్రిఫర్డ్. ఎందుకు? వాట్ ఇస్ డిలే మీన్స్? దాంట్లో ఉన్న డేటా కొంచెం టైం పీరియడ్ తర్వాత అలానే ఉంటుంది. అంతేనా? సో డి ఫ్లిప్ ఫ్లాప్. ఆ డి ఫ్లిప్ ఫ్లాప్ కాన్సెప్ట్ ఇంకో చోట ఎక్కడ దొరుకుతుంది మనకు? ఎస్ఆర్లో కూడా దొరుకుతాయి. ఎస్ఆర్ ఏ కండిషన్లో దొరుకుతుంది? 0 ఉన్న కండిషన్ అప్పుడు దొరుకుతుంది. రిమైన్ సేమ్ కదా 0 అంటే ప్రీవియస్ స్టేట్ రిమైన్ స్టేట్. అంత కొంచెం ఇంత ట్రిక్కీగానే అడుగుతారా ఇంటర్వ్యూస్లో? ఏదో మీరు సింపుల్గా అడుగుతున్నట్టు డిజిటల్ బ్రాంచ్ చాలా ఇంపార్టెంట్. మీకు చాలా డెప్త్గా అడుగుతారు. ఇప్పుడు నేను ఈ పాజిటివ్ క్లాక్ని తప్పు ఇచ్చాను, అప్పుడు తప్పు వస్తుంది కదా, అప్పుడు తప్పు వచ్చింది కదా, అప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేస్తాను? కంప్లీట్ క్లాస్ సైకిల్ లేదు, బట్ పాజిటివ్ ఎడ్జ్ ఇచ్చుకోవడం వల్ల లేదు. అప్పుడు నువ్వేం చెప్తావు? సార్ నేను పాజిటివ్ ఎడ్జ్ బదులు నెగిటివ్ ఎడ్జ్ వాడుకుంటాను సార్. నెగిటివ్ ఎడ్జ్ ఏంటి? కంప్లీట్ అయితేనే కదా నెగిటివ్ ఎడ్జ్ ఉంటుంది నీకు. ఇది కంప్లీట్ అయితేనే కదా ఈ ఎడ్జ్లో కదా నెగిటివ్ ఎడ్జ్ తీసుకుంది. సో మోస్ట్ ఎఫిషియన్సీ కావాలంటే ఏ ఎడ్జ్ తీసుకోవాలి నువ్వు? నెగిటివ్ ఎడ్జ్ తీసుకుంటే సరిపోతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఒక క్లాక్ కంప్లీట్ అయిందంటే దానికి పాజిటివ్ ఎడ్జ్ బెస్టా నెగిటివ్ ఎడ్జ్ బెస్టా? నెగిటివ్ ఎడ్జ్ బెస్ట్. నీట్గా అర్థమైపోతుంది మీకు. అంటే కంప్లీట్ అయిందని పాజిటివ్ ఇక్కడ అయిపోయిన హాఫ్ అయిపోయిన చెప్పేస్తారు పాజిటివ్ ఎడ్జ్ అని. బట్ హాఫ్ లాస్ అవ్వచ్చేమో, ఎవరు తెలుసు అని తెలియదు కదా. సో నెగిటివ్ ఎడ్జ్కి వెళ్తాం. ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్. పాజిటివ్ ఎడ్జ్ నెగిటివ్ ఎడ్జ్ దేన్ని ప్రిఫర్ చేస్తాను? నెగిటివ్ ఎడ్జ్ ప్రిఫర్ చేస్తాను. అందుకనే మోస్ట్ ఆఫ్ ద కౌంటర్స్ ఆల్వేస్ డిసైడ్ విత్ నెగిటివ్ ఎడ్జ్తో డిజైన్ చేస్తారు యూజువల్గా. ఇది క్లియర్? సో అసింక్రనస్ అంటే ఏంటి? సో క్లాక్ పల్స్ అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ఈక్వల్గా ఇవ్వకపోతే దట్ ఇస్ కాల్డ్ అసింక్రనస్.
క్లాక్ ని ఈక్వల్ గా ఇవ్వగలిగితే దట్ ఇస్ కాల్డ్ సింక్రనస్. వై విల్ గో ఫర్ ఆల్వేస్ సింక్రనస్, వై వి డోంట్ గో ఫర్ అసింక్రనస్? అట్లా అసింక్రనస్ యొక్క అప్లికేషన్స్ ఎక్కడ వాడతారు, సింక్రనస్ యొక్క అప్లికేషన్స్ ఎక్కడ వాడతారు, ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఇంటర్వ్యూలో ఉంటాయి. అంటే ఏదో మీకు సింపుల్ గా వాట్ ఈస్ కౌంటింగ్, వాట్ ఈస్ అసింక్రనస్ అలా తెలుసుకుంటే మీకు కష్టం. ఇస్ ఇట్ క్లియర్? ఫైన్ రాసుకోండి ఫస్ట్ టెక్నికల్ గా. అల్గారిథం చెప్తాను. వాట్ ఈస్ ఒక కౌంటర్ అల్గారిథం ఎట్లా రాయాలి, ఒక ప్రోగ్రామ్ బిహేవియర్ మోడల్లో ఎలా రాయాలి. ఓకేనా? ఫస్ట్ క్లాక్ సిగ్నల్ ఇన్పుట్ ఏమేమి ఉంటాయి, ఇన్పుట్ ఏమేమి ఉన్నాయి, క్లాక్ వస్తుంది, ఎక్స్ట్రాగా రీసెట్ పెట్టుకుంటాం. సో అవుట్పుట్స్ ఎక్కడ చూసుకుంటాం, యూజువల్గా రిజిస్టర్స్లో చూసుకుంటాం. రిజిస్టర్స్ కావాలి కదా, అవుట్పుట్ ఎక్కడ చూస్తాము, రిజిస్టర్స్ కావాలి. సో అవుట్పుట్ ఎన్ని రిజిస్టర్స్ కావాలనుకో, ఒక 3:4 రిజిస్టర్స్ తీసుకోండి అవుట్పుట్. ఇది Cout అని పెట్టుకోండి. వీటిని అవుట్ని ఎప్పుడు కూడా రిజిస్టర్స్లో మెయింటైన్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఏమొస్తుంది, అల్గారిథం ఆల్వేస్ ఫస్ట్ రాసుకుంటాం. ఎప్పుడు క్లాక్ వచ్చినా కూడా ఆల్వేస్ ఒక పాజిటివ్ క్లాక్ పై ఏదో దాన్ని రాసుకోండి. పాజిటివ్ ఎడ్జ్ క్లాక్ రాసుకోండి. పాజిటివ్ ఎడ్జ్ వచ్చిందంటే నెక్స్ట్ లోపలికి వెళ్తాం బిగిన్ ఎండ్. అది ఆల్వేస్ కోసం ఒక బిగిన్ ఎండ్. నెక్స్ట్ ఇఫ్ స్టార్ట్ చేస్తాం. ఇఫ్ ఒకవేళ వాడు ఇచ్చిన దాంట్లో రీసెట్ ఉండింది అనుకోండి, రీసెట్ 1 అని ఇచ్చాడు అనుకోండి. ఓకే, ఫస్ట్ అప్పుడు ఎలా చేస్తే Cout ని 4 బిట్స్ గా పెట్టుకున్నాం కదా. Cout ఎంత డిక్లేర్ చేసా, 4 బిట్స్. సో 4 బిట్స్ బైనరీ 000 4 0 పెట్టి సెమికోలన్ వచ్చేసి క్లోజ్ అయిపోయింది. ఒకవేళ రీసెట్ ఇవ్వలేదు అనుకున్నాం, సో ఎల్స్ ఇచ్చాడు అనుకుందాం. ఎల్స్ ఇచ్చాడు అంటే ఇప్పుడు ఎన్ని క్లాక్ పల్స్ ఆల్వేస్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఇంకా తిరుగుతుంటుంది అంటే పాజిటివ్ ఎడ్జ్ వచ్చినప్పుడల్లా తిరుగుతుంటుంది. ఇక్కడ పాజిటివ్ ఎడ్జ్ వచ్చింది అనుకో, ఇట్లా ఉండేది అనుకో, ఇట్లా ఆల్వేస్ అన్నమా పాజిటివ్ ఎడ్జ్ వచ్చినప్పుడు అంటే ఈ పాజిటివ్ ఎడ్జ్ వచ్చినప్పుడు అంటే ఇది ఫస్ట్ కేసు అనుకోండి. ఫస్ట్ కేసు ఎక్కడికి వచ్చాడు. సో రీసెట్ ఇచ్చాడో లేదా చెక్ చేస్తున్నాం. రీసెట్ ఇవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, రీసెట్ ఇవ్వలేకపోతే ఏం చేయాలి, కౌంట్ చేసుకోవాలి. అంటే కౌంటింగ్ వచ్చేయాలి. ద మెయిన్ పర్పస్ ఇస్ కౌంటింగ్ కదా. సో ఈ కేసులోకి రావట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు. సో ఎల్స్ కేసులోకి వెళ్ళిపోతున్నాం. ఎల్స్ కేసులో ఏం చేసుకోవాలి మనము, Cout Cout +1 అని కౌంట్ చేయొచ్చు. ఓకే, సో దీనికన్నా ముందు కూడా Cout అని పెట్టేసి కావాలంటే అన్నింటిలో 4 బిట్ బైనరీ 4 జీరో ముందే పెట్టి ఇనిషియలైజ్ చేశారు. రీసెట్ లేకపోయినప్పుడు కూడా ఇనిషియల్గా ఎలా ఉండాలి అనేది ఇలా చేసుకోవచ్చు. ఇలా జరుగుతుంది. సో ఇది అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ దాన్ని ఇక్కడ ఇనిషియల్ ఏముంటుంది, 0 ఉంటుంది. 0 + 1 Cout ఏముంది, 1 అని. ఇప్పుడు 1 అనేది డెసిమల్ నెంబర్. బైనరీలో రాసినప్పుడు 4 బిట్స్ అని రాయాలి. డెసిమల్ నెంబర్ రాసినప్పుడు 1 అని ఉంటే చాలు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఆల్వేస్ అన్నాం కాబట్టి మళ్ళీ పాజిటివ్ క్లాక్ ఇంకోసారి ఇక్కడికి వచ్చింది. ఓకే, అప్పుడే బిగిన్ దీనికి వెళ్ళదు. ఓకే, ఇప్పుడు రీసెట్ కాదు, ఎల్స్కి వెళ్తుంది. మళ్ళీ ఆల్రెడీ Cout ఏముంది, 1 + 1 2 అవుతుంది, 2. సో ఇట్లా తిరుగుతూ ఉంటుంది. మీరు లాస్ట్లో ఈ ప్రోగ్రామ్ ఈ లోపల రన్ అయిపోయాక మీరు ఎప్పుడైనా ఇది ఏంటి యూజువల్గా డెఫినేషన్ రాశారు ఇలా రన్ అవ్వాలి. దీన్ని చెక్ చేయాలంటే ఏం చేస్తారు, మీరు టెస్ట్ పేజ్ రాస్తారు. టెస్ట్ పేజ్లో మళ్ళీ ఇచ్చి ఒక 4 నుంచి 4 సార్లు రన్ చేసి అప్పుడు మానిటర్ పెట్టుకుంటారు, డిస్ప్లే పెట్టుకుంటారు. అవుట్పుట్లో ఏమొస్తారు చెక్ చేసుకుంటూ వస్తారు. Coutలో ఒకసారి 1 వచ్చింది, నెక్స్ట్ 2 వచ్చింది, నెక్స్ట్ 3 వచ్చింది, నెక్స్ట్ 4 వచ్చింది, 5 వచ్చింది, మీ ఇంటికి కలపొస్తూ ఉంటారు. ఇజ్ ఇట్ క్లియర్? సో క్లాక్ పల్స్ వచ్చిన వల్ల ఏం జరగాలి ఇది రాసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 బిట్ కౌంట్ చేసి చాలు, అంటే 4 కౌంట్ చేసి చాలు. అంటే ఏం రావాలి నాకు, 1 2 3 4 రావాలి. 4 తర్వాత పని ఏం రావాలి, 1 2 3 4 రావాలనుకో. అప్పుడు ఏం చేస్తాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే ఇంకొక ఎల్స్ ఇఫ్ రాసుకుంటాం, ఇంకొక ఇఫ్ కేసు రాసుకుంటాం. ఏం రాసుకుంటాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్స్ ఇఫ్ వచ్చింది. దీనికన్నా ముందు ఇంకోటి ఎల్స్ ఇఫ్, ఇంకొక ప్రోగ్రామ్ ఎల్స్ ఇఫ్ Cout లో కానీ 4 బిట్లో ఎంత రావాలి, 4 బిట్ అనుకోది 0 1 0 0 ఇట్లా. ఇఫ్ Cout = 4 బిట్ బైనరీ 0 1 0 0 ఉంటే అప్పుడు ఏం చేయాలి, అంటే ఆల్రెడీ 4 అని కౌంట్ చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, రీసెట్ చేయాలంటే ఏం చేయాలి, Cout ఏం చేసుకోవాలి, ఏం చేయాలి, 4 బిట్ బైనరీ 4 0 చేసుకోవాలి. దిస్ ఇస్ కాల్డ్ 4 బిట్. అంటే మళ్ళీ 0 చేసుకోవాలి. అంటే ఎప్పుడు ఈ కేసు ఎన్కౌంటర్ అయితే ఎల్సిబి కేసు వస్తే ఈ కేసు లేదనుకుందాం, ఈ కేసు లేదనుకుందాం, ఎల్సిబి కాకుండా లేదంటే ఇప్పుడు ఎల్స్కి వెళ్ళిపోతుంది. అంటే ఇది ఫెయిల్ అయిందనుకో, ఇది 0 1 0 0 కాకుండా ఏదన్నా అయితే కిందికి వెళ్ళి Cout
Cout +1 అని పెట్టు. అంటే మీరు మామూలుగా కౌంటింగ్ అప్ కౌంటింగ్ చేసుకుంటూనే వెళ్తుంది. అది ఎంత నెంబర్ లేదు అంటే రిజిస్టర్ 4 రిజిస్టర్స్ అంటే 4 1 వచ్చేదో చేసుకుంటూ వెళ్తారు. నువ్వు నాకు అంతవరకు అవసరం లేదు, ఒక 4 బిట్ కౌంటర్ చాలు, నాకు 4 కౌంట్ చేయాలంటే చాలు. ఇది 4 పెట్టేసుకొని ఈ టైం వచ్చినప్పుడు రీసెట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎప్పుడో కౌంటర్ బై 3 ఉన్నట్టుంది నెక్స్ట్ ప్రోగ్రామ్. 3 నెంబర్లు కౌంట్ చేస్తే చాలు. ఇది అలా ఒక ఎల్స్ కండిషన్ అంటే మీరు డిజిటల్ ట్రాన్స్ లాగా పెద్దగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సింపుల్ థింక్ చేస్తారు, కాన్సెప్ట్ నీట్గా అర్థం చేసుకోవాలి, ఒకే ప్రోగ్రామ్ రాస్తుంది. దీన్ని బట్టి కూడా ట్రై చేయకండి. క్లాక్ వచ్చే ప్రతిసారి రాయాలా, అందుకని ఆల్వేస్ అని రాసుకున్నా. క్లాక్ వచ్చాక లోపలికి వెళ్ళి ఏం చేయాలి, రీసెట్ ఏమైనా ఇచ్చాడో చెక్ చేసుకున్నా. రీసెట్ ఇస్తే 4 జీరోలు పెట్టేసుకున్నా. రీసెట్ ఇవ్వకపోతే కౌంట్ చేసుకుంటూ వెళ్తున్నా. సో 4 కౌంట్ వచ్చిన వెంటనే నాకు 4 బిట్ కౌంట్ చాలు, నాకు 4 కౌంట్ చేస్తే చాలు. అప్పుడు నాకు ఇఫ్ కండిషన్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా, కౌంటర్ బై 4 అని వచ్చేసింది. అర్థమైనా? ఇప్పుడు ట్రై చేయగలరా, ప్రోగ్రామింగ్ ట్రై చేయగలరా? రైట్. నెక్స్ట్ మెమరీస్ ఉంటాయి, ఇది ఇంపార్టెంట్. మెమరీస్. సో మెమరీస్లో 2 టైప్స్ ఉన్నాయి. దీన్ని మనము రెగ్యులర్ ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో చెక్ చేసుకుంటాం. సో వాట్ ఈస్ మెమరీస్? RAM, ROM. So RAM and which is operates read and write operations, sir. Whereas ROM is nothing but only write operation of process. Only what is read? Read is nothing but already data unte దాన్ని మీకు అవుట్పుట్ లో చూపించాలి. ఆల్రెడీ డేటా ఉంటే అది ఫ్లిప్ ఫ్లాప్స్ లో కానీ డేటా ఉంటే దాన్ని మీరు చూపించాలి. రైట్. వాట్ ఈస్ రైట్ అంటే మీరు ఇచ్చే డేటా, మీరు ఇన్పుట్లో ఇచ్చే డేటా రైట్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్కి వెళ్ళి ఇన్సర్ట్ అవ్వాలి. ఇస్ ఇట్ క్లియర్? సో దీన్ని ఇప్పుడు ఒక 4 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాం అంటే 4 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాం. ఓకే. సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక లింక్ పెట్టుకున్నాను నేను. అంటే రీడ్ ఆపరేషన్ చేయాలా, రైట్ ఆపరేషన్ చేయాలని తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ చేయాలనుకోండి, రీడ్ చేయాలి అనుకోండి. యూజువల్గా రీడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ డేటా ఉందో దాన్ని బయటకు అవుట్పుట్ తీసుకోవాలి అంతే. ఫైన్. అంటే ఇట్ హ్యాస్ టు బి రిమైన్ సేమ్. అప్పుడు రీడ్కి నేను ఒక డి ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాను, సారీ డి ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాను, డి ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాను. 0 ఇస్తే ఏమవుతుంది? డి ఫ్లిప్ ఫ్లాప్లో ఇట్ రిమైన్స్ సేమ్. సో దానివల్ల డేటా డైరెక్ట్గా ఇట్లా అవుట్లోకి తీసేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు రైట్ ఆపరేషన్ ఇచ్చారనుకోండి, దాంట్లో 1 ఆపరేషన్ ఇచ్చారు, డీలో 1 ఇచ్చారు. 0 ఇస్తే ఇట్ రిమైన్స్ సేమ్ కదా డి ఫ్లిప్ ఫ్లాప్. డి ఫ్లిప్ ఫ్లాప్ ఏమవుతుంది? 0 ఇస్తే రిమైన్స్ సేమ్, 1 ఇస్తే ఇన్పుట్ డేటా ఏది ఇస్తుందో అది తీసుకుంటారు. అదే కదా మీకు లాజిక్. సో డి క్యూ క్యూఆర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0 ఏమి ఇచ్చారు, ఇక్కడ x ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 0. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ D1 ఇచ్చాము. ఇంకా ఇది క్లాక్ తీసుకుంటాం. క్లాక్ 0 ఉన్నది అనుకో, Dలో ఏమున్నా ఇట్లా ఉంటుంది. సో క్లాక్ 1 ఇచ్చాము ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ 0 ఇచ్చాము, Q ఏముంటుంది? 0. Q1 ఏముంటుంది? 1. ఇప్పుడు క్లాక్ ఏమో ఆన్ చేసాం, ఇప్పుడు 1 ఇచ్చాము, ఏమవుతుంది? 1 వస్తుంది, 0 వస్తుంది. క్లాకే ఇవ్వలేదు అనుకోండి, ఏముంటుంది? ఆడేముందో అలానే ఇట్లే ఉండిపోతుంది, రిమైన్స్ సేమ్ అలానే ఉండిపోతుంది. దానికి క్లాక్ ఎక్కిపోతే అసలు లోపల డేటా. ఇప్పుడు రామ్ ఆపరేషన్లో ఏముండాలి మనకు? రీడ్ చేసే ఆపరేషన్ ఉండాలి. కాబట్టి క్లాక్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఎందుకు? ఓన్లీ అని రిట్రైవ్ చేసుకోవాలి. రాయడానికి కుదరదు. అంటే ఆల్రెడీ మెమరీ ఫ్లిప్ ఫ్లాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1001 అని ఉందనుకో, ఆ 1001 అనేది బయటికి తీసేసుకోవాలి అంతే. కొత్తగా రాసేదానికి ఆప్షన్ లేదు. అందుకని క్లాక్ ఇచ్చే ఆప్షన్ ఉండకూడదు. డి ఫ్లిప్ ఫ్లాప్ కాన్సెప్టే ఉండదు. రామ్లో క్లాక్ అనే కాన్సెప్టే ఉండదు. ఇది క్లియర్? ఎందుకు ఉండకూడదు? మనం ఇన్సర్ట్ చేయము. అంటే క్లాక్ ఇస్తేనే కదా. క్లాక్ అంటే ఏంటి మన ఉద్దేశంలో? నీకు ప్రాణం ఇచ్చినట్టే. ఓకేనా? క్లాక్ అంటే నువ్వు ఆల్రెడీ ఇప్పుడు మామూలుగా ఒక వాచ్ లేదనుకోండి, క్లాక్ సూర్యుడు అంతా స్టాచ్యూ అయిపోయారు అనుకోండి, వాట్ ఈస్ దట్ ఇండికేట్స్? వితౌట్ క్లాక్ స్టాచ్యూ అయిపోయిన అర్థం ఏంటి? ఇట్ రిమైన్స్ సేమ్.
దట్ డజంట్ చేంజ్ విత్ టైం. ఇంకా మూవ్ అవ్వదు, ఏది మూవ్ అవ్వదు, నువ్వు కదలలేవు, నేను కదలలేను, ఎవ్రీథింగ్ రిమైన్స్. క్లాక్ కదులుతూ ఉంటే ఏమైతుంది, నా ఎవ్రీథింగ్ గెట్స్ చేంజ్, మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు క్లాక్ లేదు అంటే రామ్లో నువ్వు క్లాక్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ ఆల్రెడీ ఉన్నదాన్ని నువ్వు బయటకి రీడ్ చేసుకుంటే సరిపోతుంది. ర్యామ్లో 2 ఆపరేషన్స్ ఉండాలి, కావాలనుకుంటే రాయగలగాలి, కావాలనుకుంటే క్లాక్ని బ్లాక్ చేసుకోగలగాలి. రైట్ ఆపరేషన్ ఉండాలి, రీడ్ ఆపరేషన్ ఉండాలి. ఇస్ ఇట్ క్లియర్? సో యూజువల్గా వాళ్ళు ఏం చేస్తారంటే మెమరీస్ తీసుకుంటారు. అంటే రీడ్ రైట్ చేయాలంటే మెమరీ కావాలి, మెమరీ కావాలంటే ఏం కావాలి, అడ్రస్లు కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక 4 మెమరీస్, ఒక్కొక్కటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ మెమరీ 0, మెమరీ 1, మెమరీ 2, మెమరీ 3 తీసుకొని ఒక్కొక్కటి 8 బిట్స్ స్టోర్ చేసుకోగలరు. 8 బిట్స్. నేను ఎలా చూపిస్తాను, నేను రిజిస్టర్ మెమరీ ఇలా ఉండాలి. మెమరీ 4 వచ్చేసాయి, 4 వచ్చాయి మెమరీలు వచ్చాయి. ఒక్కొక్కటి ఎంత స్టోర్ చేసుకోవాలి, ఇలా ఇండికేట్ చేస్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ 4 మెమరీస్ విత్ సైజ్ ఆఫ్ 8 బిట్స్. 8 బిట్స్ స్టోర్ చేసుకోవాలి. ఈ నోటేషన్ అర్థమైంది? మెమరీలు ఏమో 4. ఇది తెలుసు, ఇట్లా ఎట్లుంటే మీకు తెలుసు కదా, ఓకేనా? ఎట్లుంటే మీకు తెలుసు కదా. అలా ఒక్కొక్క మ్యాక్సిమం ఎంత సైజ్ తీసుకోగలుగుతారు, 8 బిట్స్ తీసుకోవాలి. ఓకే, దీనికి ఇంకొక విధంగా తీసుకోవచ్చా? మనం ఇది ఇలా ఈ నోటేషన్ ఎందుకు వాడతాం, సైజుకి వాడతామా? వెక్టార్ కాబట్టి 4 బిట్స్ తీసుకున్నాను జరుగుతుంది. సో ఇది 4 బిట్స్ తీసుకున్నది. అలాంటి ఎన్ని మెమరీస్ ఉన్నాయి, 8 మెమరీస్. అలా కూడా తీసుకోవచ్చు. సరే, మీకు అర్థమైన కాన్సెప్ట్ తీసుకోండి. ఇది వెక్టార్ కాన్సెప్ట్ కాదు. వెక్టార్ అంటే దట్ విల్ టేక్ 4 బిట్స్ తీసుకుంటారు. ఇన్పుట్ 4 బిట్స్ తీసుకుంటారు. ఓకేనా? ఎన్ని ఉన్నాయి అలాంటి? 8 ఉన్నాయి. ఓకే, సారీ, ఇలాంటి తీసుకోండి. ఇది ఆల్ అబౌట్ 4 బిట్స్. మెమరీ 3, 4, మెమరీ 5, మెమరీ 6, మెమరీ 7. 4 బిట్స్ స్టోర్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను రీడర్ రైటర్ అంటే ఫస్ట్ రామ్ని డిస్కస్ చేస్తాను. రామ్ డిస్కస్ మెమరీ ఉంది, దాంట్లో ఏదో డేటా పెట్టేసావు, అలా నువ్వే పెట్టేసి ఉంటావు. జస్ట్ ఎప్పుడు కూడా ఆల్వేస్ ఎన్ని క్లాక్ ఏమో జరిగినా కూడా ఆ అవుట్పుట్నే బయటికి తీసుకుంటూ ఉండాలి. దట్స్ ఇట్. రామ్ ఈజ్ వెరీ ఈజీ. రామ్లో జస్ట్ డేటా ఆల్రెడీ ఉంటుంది, అదే డేటా ఎప్పుడు తీరే ఉండాలి. ఫ్లిప్ ఫ్లాప్ తీసుకోవాల్సింది, ఎందుకంటే ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ నథింగ్ బట్ విచ్ స్టోర్స్ డేటా. ఆ డేటా అక్కడ స్టోర్ చేసుకున్నాం, ఆ క్లాక్ వచ్చేంత కాలం అది అట్లే ఉంటుంది. నెక్స్ట్ ర్యామ్ ఆపరేషన్ తీసుకోండి. ర్యామ్ ఆపరేషన్ ఏంటంటే ఇప్పుడు నీకు ర్యామ్లో 2 జరగాలి. ఫస్ట్ ఏం జరగాలి, ఫస్ట్ రైటా ఫస్ట్ రీడా? రీడ్ అంటే ఆల్రెడీ ఎవరు రాసినారు కదా. సో అప్పుడు ఏమన్నారు, ఫస్ట్ ఆపరేషన్ ఫస్ట్ రైట్ అంటే ఎవరో ఒకటి డేటా పెట్టాలి, తర్వాత దాన్ని రీడ్ చేయాలి. ఇజ్ ఇట్ క్లియర్? ఫస్ట్ ఆపరేషన్ ఏంటి ర్యామ్లో? ఫస్ట్ రైట్, మళ్ళా రీడ్. సో దాన్ని డిస్కస్. అప్పుడు ఏం చేస్తాం, ఈ కండిషన్ ఇది ఒక పెట్టుకుంటాం, అంటే ర్యామ్లా పనిచేయాలి లేదా ఒక ఆప్షన్ పెట్టుకుంటాం. ఈ ర్యామ్ అయితే ర్యామ్గా వర్క్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇన్పుట్లో ఓకే, ఇన్పుట్ ఒక 4 రిజిస్టర్స్ పెట్టుకోండి. ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు డేటా ఇన్ అని పెట్టుకుంటాం. డేటా ఇన్ అని రాయాలి. ఇన్పుట్ అంతా డైరెక్ట్గా వెళ్తారు. 4 బిట్స్ డేటా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇన్పుట్లో ఏముందో అది ఇక్కడ అవుట్పుట్ అవుతుంది. ఈ 4 బిట్లు వచ్చి ఇన్పుట్లో కూర్చునేది. నేను ఆల్రెడీ ఇట్లా ర్యామ్ ఇన్ అని పెట్టుకోండి. అంటే సైజ్ ఆఫ్ ర్యామ్ ఇన్ ఒక 4 బిట్గా పెట్టుకోండి. ఓకే, డేటా ఇన్ సైజ్ ఎంత, 4 బిట్ పెట్టుకోండి. డేటా అవుట్ సైజ్ ఎంత, 4 బిట్గా పెట్టుకోండి. అన్ని 4 బిట్స్ తీసుకో. ఇప్పుడు చూడండి, ర్యామ్ అని చెక్ చేసుకోండి. ర్యామ్గా పనిచేయాలనుకుంటాం. ర్యామ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే లోపలికి వచ్చాక డేటా ఇన్పుట్ ఎంత, 4 బిట్స్. ఇట్ విల్ గో టు
ర్యామ్ ఇన్లో 4 బిట్లోకి వెళ్ళిపోతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఓకేనా లేదా? అంటే రిజిస్టర్స్లో స్టోర్ చేసుకున్నాం. 4 బిట్లు రిజిస్టర్ 4 బిట్లు స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ అవుట్పుట్లోకి ఏం రావాలి? డేటా అవుట్లో ఏం రావాలి? డేటా అవుట్లో ఏం రావాలి? డేటా ఇన్పుట్ ఆల్రెడీ ఏమి ఇచ్చావో అదే బయటికి రావాలి కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ర్యామ్ ఇన్. డేటా ఇన్ అనేది ర్యామ్ ఇన్లోకి వెళ్ళిపోయింది అంటే కూర్చుని రిజిస్టర్లో కూర్చునేది. ఆ కూర్చునేదే బయటికి రావాలి కాబట్టి ర్యామ్ ఇన్ డేటా అవుట్పుట్లో వచ్చి ర్యామ్ ఇన్ రాసుకుంటాం. దిస్ ఇస్ ద లాజిక్ ఇన్ ర్యామ్ ఓపెన్. అది ర్యామ్గా సెలెక్ట్ చేసినప్పుడు రెండు జరగాలి, ఇన్ రావాలి. ఒకవేళ నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నాను, ఈ లైన్ ఉండదు, ఇన్పుట్ రాసేది ఉండదు. జస్ట్ ఏం చేయాలి? డేటా అవుట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ రిజిస్టర్స్ లేదు అది అవుట్ రాసుకుంటారు. ఓకే అర్థం? అలాగే రాసు ఫైన్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇది ఆల్రెడీ ఫస్ట్ షాప్లో డిస్కస్ చేసాం. మళ్ళీ ఒకసారి సో ద డిఫరెన్స్ బిట్వీన్ RTL and structure level. What is RTL means? Register transfer level. So what does in register transfer level will do? So అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ సింపుల్గా ఒక రిజిస్టర్ కావాలి, దీని ఇన్పుట్ ఒక 4 తీసుకుంటుంది, అవుట్పుట్ ఒక 2 తీసుకుంటుంది అని పై లెవెల్లో జస్ట్ మనకు ఏం కావాలి అనేది ఒక అండర్స్టాండింగ్ ఒకటే ఉంటే చాలు. ఇన్పుట్స్ ఎంత, అవుట్పుట్స్ ఏంటి. వేరే స్ట్రక్చర్ లెవెల్ ఏంటంటే కంప్లీట్గా ఈ రిజిస్టర్స్ లోపల జేకే వాడాలా, ఎస్ఆర్ వాడాలా, జేకే ఫ్లాపా, ఎస్ఆర్ ఫ్లాపా, అండ్ గేటా, ఆర్ గేటా, అలా నీట్గా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా కావాలి. సో దిస్ ఇస్ కమ్స్ అండర్ స్ట్రక్చరల్ లెవెల్ వేర్ గేట్స్ ఆర్ డిఫైన్డ్. గేట్స్ అని డిఫైన్ చేస్తారు, గేట్స్ ఆర్ డిఫైన్డ్. అది అండ్ గేటా, ఆర్ గేట్. ఇక్కడ అవసరం లేదు, జస్ట్ రిజిస్టర్ అంటే ఇన్పుట్స్ ఏంటి స్టోర్ చేసుకోవాలా, బయటకు వెళ్ళాలా అది చెప్తే చాలు. సో దిస్ జస్ట్ లైక్ రిజిస్టర్స్ ఏంటి, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి ఇలా చెప్తే చాలు. దిస్ కమ్స్ అండర్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్. దిస్ కమ్స్ అండర్ స్ట్రక్చరల్ లెవెల్. అగైన్ ఇన్ బ్రాకెట్ మీరు కావాల్సింది గేట్ మోడలింగ్ లాగా, గేట్ మోడలింగ్ లాగా. ఓకే. సో ఇక్కడ యూజువల్గా మీరు ఏం డిఫైన్ చేయాలి ప్రోగ్రామింగ్లో? హౌ డేటా మూవ్స్ బిట్వీన్ రిజిస్టర్స్. ఒక రిజిస్టర్ నుంచి ఇంకో రిజిస్టర్ డేటా మూవ్ అవ్వాలి, ఇన్పుట్స్ ఏం తీసుకోవాలి, అవుట్పుట్స్ ఏం తీసుకోవాలి అని రాస్తే చాలు. ఓకే. సో ఇది నార్మల్ లేమ్యాన్ కూడా రాసేయచ్చు, అంటే కొంచెం మినిమం ఎలక్ట్రానిక్స్ వచ్చినట్టు కూడా రాయొచ్చు. డీటెయిల్గా లాజిక్ లెవెల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ వెరీ సింపుల్ ఆబ్వియస్గా. అంటే వాడికి ఏం డీటెయిల్గా తెలియాల్సిన అవసరం లేదు. జేకే ఏమి ఎట్లా ఫంక్షన్ ఉంటుంది, ఎస్ఆర్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అది అవసరం లేదు. జస్ట్ వాడికి ఏం కావాలో రాసుకుంటే వెళ్తే సరిపోతుంది. వెరస్ హియర్ ఇట్ హ్యాస్ టు బి ఇన్ సర్క్యూట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ కనెక్షన్. అండ్ గేట్ యొక్క అవుట్పుట్ ఎలా వెళ్ళాలి, ఆర్ గేట్లోకి వెళ్ళాలా, ఆర్ గేట్ నుంచి ఎలా వెళ్ళాలి అన్ని ఎవ్రీథింగ్ తెలియాలి. Is it clear? First point. Here it is how data moves between registers tells చాలు. Whereas there it is circuit in terms of physical connection తో సహా తెలియాలి మీకు. Next here abstraction which is more higher. What is meaning of abstraction? Imagination. So which is very higher is necessary. అంటే లోపల పర్టికులర్ గా ఏముంటాయి అనేది తెలియాల్సిన అవసరం లేదు. Just పైన imagine. So that comes under higher level of abstraction here. Higher level of abstraction here. Emma. Okay, whereas this side it is lower level. We have to go beneath any gates level lo manaku ardhamaithe tappa raayalem program. So lower level of abstraction. Next here it's design approach ela untadi usual ga ante ekkada blocking lo povali usual ga ippudu a lo 2 b lo 3 ila blocking statements ekku untayi దీంట్లో. ఎందుకంటే మనకు తెలియదు కదా లోపల ఏమేం జరుగుతుంది అనేది. ఫ్లిప్ ఫ్లాప్స్ యొక్క బిహేవియర్ తెలియదు, ఏం తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ దీంట్లో ఇన్పుట్ డేటా ఉంది, అవుట్పుట్ డేటా ఇలా ఇంతవరకే మనకు ఐడియా ఉంటుంది. సో దట్స్ వై మోస్ట్ ఆఫ్ ద లైన్స్ ఆర్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ హియర్. ఓకే, దట్స్ వై ఇట్ కాల్ బ్లాకింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆల్వేస్ ఇలా వాడుతూ ఉంటాం, ప్రతిసారి ఆల్వేస్ ఇలా వాడుతూ ఉంటాం. ఎప్పుడు ఇక్కడ హైయర్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. వేరే స్ట్రక్చర్ లెవెల్ దిస్ గోస్ బై లాజిక్ గేట్ ఉంటుంది. ఇక్కడ బ్లాకింగ్ అండ్ బ్లాకింగ్ ఇలా ఉండదు. లాజిక్ ఇది అండు వాడాలా, ఆర్ వాడాలా, దిస్ క్లారిటీ ఉంటుంది అంతే, ఇంకేం. అండ్ ఈజ్ ఆఫ్ మోడిఫికేషన్. సో అది బాగా అర్థమైతే తప్ప లాజిక్ గేట్స్ ఎక్కడ కోడ్ రాయేస్తాం, ఆల్రెడీ ఒక 100 లైన్ రాసామనుకో
కరెక్షన్ చేయాలంటే చాలా కాంప్లెక్స్ ఉంటుంది చూడండి. వెరాజ్ హియర్ ఇట్ ఈస్ నార్మల్ ఇంగ్లీషే కాబట్టి ఇఫ్ ఎల్సా లాజిక్ మనం చెక్ చేసుకొని కరెక్ట్ చేయడం అనేది చాలా ఈజీ. ఓకే, ఈజ్ ఆఫ్ మాడిఫికేషన్ ఇట్ ఈస్ ఈజీ అండ్ దట్ ఈస్ హార్డ్. అండ్ కోడ్ కాంప్లెక్సిటీ చూడడానికి కోడ్ని చూస్తే రీడబిలిటీ ఇక్కడ బాగుంటుంది, అర్థమవుతుంది నీట్గా రీడబుల్ ఇఫ్ వీటిలో ఉంటే. వెరాజ్ దట్ వన్ ఇఫ్ బికమ్స్ మోర్ కాంప్లెక్స్. ఓకే, నౌ సిమ్యులేషన్ టైప్. సిమ్యులేషన్లో ఏది ఫాస్ట్ ఉంటుంది? ఓకే, this is the RTL becomes faster. RTL becomes faster. But only more advantage దీనికి ఉన్న మోర్ అడ్వాంటేజ్ RTL కి దీనికన్నా అంటే దిస్ ఈస్ హైలీ సింథసైజబుల్. డైరెక్ట్ గా బయటకు వచ్చేస్తుంది. లాజిక్ గేట్స్ నువ్వే వాడేసావు కదా, ఇంకా డైరెక్ట్ గా సింథసైజబుల్ లో ఏం గేట్ వాడాలేమో అంతా వచ్చేస్తుంది సింపుల్ గా. ఇది నాట్ సింథసైజబుల్, జరిగిందంతా కూడా సింథసైజబుల్ అవ్వాలని రూల్ ఏం లేదు. సో నాట్ ఎగ్జాక్ట్లీ సింథసైజబుల్, దిస్ ఈస్ ఈజీలీ సింథసైజబుల్. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ RTL అండ్ స్ట్రక్చర్ లెవెల్. లాస్ట్ ఆ పాయింట్ ఎక్స్ట్రా రాసుకోండి లాస్ట్ సింథసైజ్.